నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని నెగిటివ్ కమెంట్స్ చేయడం జరిగింది. వెళ్ళి బావిలో దూకండి అని చెప్పేసి. అది అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ విమర్శించడం విమర్శకి ప్రతి విమర్శ వేరు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారు అన్నారు వైసీపీ ఎమ్మెల్యే. సో దానికి బదులుగా మేము ఇంకా మీ మీద తిరిగి దాడి చేస్తే వేరేగా ఉంటుంది సీన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేస్తే కనుక నిజంగానే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎందుకంటే ఆయన ఒక రాయలసీమ బిడ్డ కాబట్టి సో అంతే పవర్గా ఉంటుందన్నమాట. సో బట్ విమర్శకి అట్లా బావిలో దూకండి అలాంటి విమర్శలు అనేది కరెక్ట్ కాదు. బట్ అనమాట సో ఎక్కువ బూతులతో వాటితో రన్ అవుతుంది అనమాట. మనం చూసుకుంటే ముందు కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళు ఒక బూత్ రాజకీయం దాన్ని చేసేసారనమాట. సో ఇది అన్నది చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్. రాజకీయ నాయకులు అంటే విమర్శించడం దానికి విమర్శకి ప్రతి విమర్శ ఉండడం వేరు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఘాటుగానే తిట్టుకుంటున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఆయన ఇక ఓర్వలేకపోతున్నాడు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక విమర్శలు రావడం, అలాంటి ప్రతి విమర్శలు రావడం సో ఇలాంటి దానికి ఆయనకి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అనమాట. సో దీనికి కౌంటర్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో దానికి ఇంకా ఎక్కువ గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకోవడం అనేది అంటారు అనమాట. మరి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు డబ్బున్న మనిషి కాబట్టి అంత తొందరగా వాళ్ళని అరెస్ట్ చేయడం కాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్ సీఎం. సో ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ ఆయన మాత్రం జైలుకి వెళ్తే ఆయన ప్లేస్లో అదే పార్టీని ముందుండి నడిపించే నాయకులు ఎవరుంటారు అనుకుంటున్నారు? అంటే సొంత తల్లి చెల్లెలు ఇద్దరిని దూరం పెట్టేశారు. సో ఉన్నది ఒక బొత్స సత్యనారాయణ గారు అండ్ భార్య ఉన్నారు భారతి. సో బొత్స సత్యనారాయణ గారికి అయితే ఆయనకు అంత సీన్ లేదు. సో మేబీ ఇక వాళ్ళ భార్య గారే. అంటే భారతి గారి పేరు మీద కూడా లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. బట్ అది ఎక్కడ ప్రూవ్ కాలేదు కదా. బట్ వన్ థింగ్ ఏంటంటే కనుక జైలు వేస్తే కనుక మళ్ళీ సింపతితో మళ్ళీ గెలిచేసి నెక్స్ట్ సీఎంగా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్ గతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పడడం జరిగింది. తను నెక్స్ట్ ఇయర్ ఈయన సీఎం అయ్యారు. అలాగే చంద్రబాబు బాబు గారు కూడా సీఎం రిపీట్, రేవంత్ రెడ్డి గారు కూడా రిపీట్.